మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకునేది ఏంటంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము, నిర్లక్ష్య ధోరణో, మరి గతంలో అనేక పాఠశాలలు, ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో, కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని దీనిలో అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం. ఇది నిజం అధ్యక్ష. దాదాపు హైదరాబాద్ నగరంలో 8,000 పైన స్కూల్స్ ఉంటాయి, వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి. పూర్వం 15 సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా, తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి. మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ మధ్యకాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటికి వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన. ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచూ చూస్తూ ఉంటాం. ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే. సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 60 సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపనీయకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు. దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం జరుగుతూ ఉంది. దాంట్లో సేఫ్టీకి సంబంధించినటువంటి ఫైర్ సిస్టమ్స్, తర్వాత మెడికల్ కిట్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఆ పిల్లలకు స్కూల్ యాజమాన్యంతో, వారి తల్లిదండ్రులతో కూర్చోబెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇంకా చెప్పాలనుకుంటే ఇవాళ బస్సుల విషయంలో ప్రధానంగా కాలేజీలలో వారి యొక్క బస్సులు కొన్ని నడుస్తూ ఉంటాయి, మనం అందరం చూస్తూ ఉంటాం. దానిపైన ఎలాంటి పేర్లు కూడా ఉండవు. యాక్సిడెంట్ జరిగిందా, ఆ బస్సు మీద పేరుందా, లేకుంటే దానికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉండాల్సిన అవసరం ఉంది. అవి కూడా లేకపోవడం దురదృష్టకరం. ఇంకా చెప్పాలంటే కొన్ని బడా స్కూల్ నేతలందరూ కూడా, బడా స్కూల్ సంబంధించిన ఓనర్స్ ఈ చిన్న చిన్న ఆటోలలో పోతూ ఉంటే వాటిని మాత్రం ఆర్టీఏ వాళ్ళు పట్టించి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తారు. ఎందుకంటే ఆ బస్సులలోనే ప్రయాణం చేయాలి, ఆ బస్సులలో ఫీజులు కట్టాలి. వాటికి ఎలాంటి ఫిట్నెస్ లేకున్నా, ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పట్టించుకోరు. కానీ ఆ ఆటోలు చిన్న చిన్న వ్యాపారం, వారు దానిపై పొట్టగుట్టుగురు చేసుకునే వారిపై ఇబ్బంది పెట్టే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. దాంతోపాటు ప్రధానమైన అంశం, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంలో మరి ఆర్టీసీ అనేకంగా ఇలా ఎక్కడ చూసినా కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువగా పోతూ ఉన్నాయి. బస్సులన్నీ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. గతంలో పల్లెల నుంచి స్కూళ్ళకు పోవడానికి ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు బస్సులు పోయేటి. కానీ ఈరోజు దురదృష్టం, మరి అదృష్టమో నాకు అర్థం కాదు, బస్సులన్నీ ఫుల్ అయిపోయి ఈ స్కూల్ పోయే టైంకి బస్సులు పంపలేకపోతూ ఉన్నారు. మినిస్టర్ గారిని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఆ పల్లె ప్రాంతాల్లో, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొత్త బస్సులను కొని మరి ఇంకా కావాల్సినటువంటి ప్రయాణ సౌకర్యం విద్యార్థులతో పాటు ఇతరులకు కూడా మరి న్యాయం జరిగే విధంగా చేయాలి. ఆర్టీఏ అధికారులు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్పోర్ట్ అధికారులను వెంటనే కాలం చెల్లినటువంటి బస్సులన్నింటినీ కూడా తక్షణమే మరి అది మార్పు చేసే కార్యక్రమం, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, అంటే హై అండ్ కార్పొరేట్ స్కూల్ అయితేనేమో అవి బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్కడ రావు. కానీ ఈరోజు పల్లెలలో, రాష్ట్రంలో, ఇలా హైదరాబాద్లో అనేక గలీలలో ఉన్నటువంటి చిన్న చిన్న స్కూల్స్ కూడా దాదాపు నాకు తెలిసి 8,000 పైన స్కూల్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, వీటన్నిటిలో కూడా కాలం చెల్లిన బస్సులు ఉన్నాయన్న విషయం ప్రతిరోజు ఎక్కడో ఒకవేళ వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిపై
సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మంత్రి గారిని కోరుతూ మరి సమయం ఇచ్చినందుకు కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ ఆది శ్రీనివాస్ గారు. అధ్యక్ష, అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే మా శాసన సభ్యులు ప్రైవేటు పాఠశాల బస్సులు, స్కూల్ వ్యాన్లపైన ఫిట్నెస్ సంబంధించిన అంశంలో వారు చెప్పినటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటూ చెప్పిన ఒక భావన వ్యక్తం చేస్తూ, ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళా తల్లులందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేయడం జరిగింది. వారం రోజుల క్రితం వరకు సుమారు 62 కోట్ల ప్రయాణాలు జరిగి 2100 రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి కూడా చెల్లించిన సందర్భంలో మహిళా తల్లందరూ కూడా ఆర్టీసీ బస్సులో తమ సొంత పర్యటనతో పాటు వివిధ దేవాలయాలు, ఆలయాలకు సంబంధించి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ, మరి మహాలక్ష్మి మనం ఏర్పాటు చేసిన తర్వాత ప్రయాణాల సంఖ్య ఎక్కువైతుంది కాబట్టి బస్సుల సంఖ్య సరిపోవడాలని చెప్పని ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. గౌరవ మంత్రివారిని సందర్భంగా అడుగుతా ఉన్నా, కొత్తగా బస్సులు కొనుగోలు చేసి ఆయా డిపోలకు, ఆయా కొత్త రోడ్లకు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అనేది, ప్రజల పక్షాన కొత్తగా బస్సులను ఆయా రూట్లోకి కొనుగోలు చేసి పంపాల్సినట్టు అవసరం ఉందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ, ప్రమాదాలు జరగకుండా ఆర్టీ అధికారులకు ఎప్పటికప్పుడు తగు సూచనలు సలహాలు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపడుతూ మరి స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు కానీ ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పక్షాన ఉన్నటువంటి వాహనాలకు మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే 10 రోజుల ముందు నుంచే సంబంధిత బస్సులకు ఫిట్నెస్ కానీ లేకపోతే ఇతర లైసెన్సులు లేకపోతే ఇవన్నిటిని ఏ విధంగా చేస్తూ వాటిని కూడా ప్రైవేటు బస్సులు, వ్యాన్లకు సంబంధించిన వారికి, ప్రధానంగా పాఠశాలకు సంబంధించిన వారికి మరి ఓ నెల రోజుల ముందు నుంచే వారికి కసరత్తు చేసే విధంగా ఓ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని చెప్పి కోరుతూ, ప్రధానంగా ఈ ప్రభుత్వానికి మహాలక్ష్మిని మనం ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో దానికి మా మహిళా తరఫున అభినందన తెలియజేస్తూ, నూతన బస్సులు ప్రవేశపెట్టవలసిందిగా ఆయా రద్దీ ప్రాంతాల్లోకి కొత్తగా బస్సులు కొనుగోలు చేసి అమలు చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. శ్రీ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు. శ్రీ వాకాటి శ్రీహరి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు సహచర శాసనసభ్యులు ముక్కన్ రాజ్నాథ్ సింగ్ ఠాకూర్ కానీ, ఆర్ శ్రీనివాస్ గారు కానీ మాటలను ఏకీభవిస్తూ, అధ్యక్ష, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులు కానివ్వండి, మా ప్రాంతంలో లేదా రాష్ట్రం మొత్తం మీద ఈ స్కూల్ టైమ్స్ బస్సులను మనం మెయింటైన్ చేస్తే, స్కూల్ టైమ్స్ మెయింటైన్ చేస్తే చాలా మట్టుకు మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం, బస్సులు కరెక్ట్గా ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. అధ్యక్ష, స్కూల్ టైమ్స్ కాకుండా కొంత ఇబ్బందులు పడుతుంది. మా ప్రాంతం అయితే మరీ ఆఖరిగా ఉంది. మా ప్రాంతంలో బస్సుల కొరత ఉన్నటువంటి విషయాన్ని మంత్రి గారికి కూడా తెలపడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే ఉన్న బస్సుని గతం గురించి కాకుండా బడులు బలోపేతం చేయాలనే ఆలోచన విధానంతో మొట్టమొదటిసారి స్కూల్స్ తెరిచిన రోజే బుక్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి ఇచ్చాను అధ్యక్ష. అదే మాదిరిగా స్కూల్ తెరవగానే పిల్లవాడు బస్సులో ఉండాలంటే బస్ సౌకర్యం చాలా అనివార్యం అధ్యక్ష. చాలా ప్రాంతాల్లో ఈ 3 టైర్ల ఆటోలలో వెళ్ళి ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ మా ప్రాంతంలో అయితే ఆత్మకూరు, అమర్చింత, నర్వా, మక్తల్ ఈ ప్రాంతంలో అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్లో చాలామంది పిల్లలు కింద పడి దెబ్బలు తగిన సందర్భాలు, చనిపోయిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి మనం ప్రతి బస్ వెనుక రాస్తాం ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని. మరి మనము మన పిల్లల్ని సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని చేయించే విధంగా మరి బస్సులో లోటు అయితే ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మంత్రి గారిని కోరుతా ఉన్నా, కొత్త బస్సులను ఏర్పాటు చేసి అది
ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో స్కూల్ పిల్లల్ని మనము స్కూల్ వరకు చేర్చిస్తే ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం అధ్యక్ష, స్కూల్ తెరిచిన రోజే బుక్స్ ఇచ్చాం, స్కూల్ తెరిచిన రోజే బట్టలు ఇచ్చాం. అదే మాదిరిగా స్కూల్ పిల్లవాడిని కూడా సరైన సమయంలో మనం స్కూల్ పంపిస్తే భవిష్యత్తు బాగుండేటువంటి అవకాశం ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ ఫిట్నెస్ కానీ ఇతరత్ర కానీ ఇవి ముందే బస్సులు రోడ్డుపైకి రాకన ముందే అన్నీ చూసుకొని ఆ ఫిట్నెస్ ఉన్న బస్సులనే స్ట్రిక్ట్గా మనం పద్ధతిలో నడిపిస్తే కొంత మనం పిల్లల్ని సెక్యూర్గా పంపించే వాళ్ళం అవుతాం అనేటువంటి బాధ్యతగా మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా వెనుకబడిన మక్తల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా సరైన సమయంలో ఉదయం పూట బస్సులు స్కూల్ టైమింగ్స్లో మెయింటైన్ చేసి పిల్లలకు సౌకర్యాన్ని కలిగించవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలరు. అధ్యక్ష, దాదాపు పాఠశాలలకు సంబంధించినటువంటి 24,000 బస్సులు ఉన్నాయి అధ్యక్ష. ప్రతి నెల పాఠశాలలు ప్రారంభమయ్యే కంటే ముందు 15 మేకు సంబంధించి వీటిని ఫిట్నెస్కు సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తాం అధ్యక్ష. ఇది మ్యాండేటరీ చేసినాం. దానికంటే ముందే స్లాట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో బస్సులతో పాటుగా వాటికి సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, స్పేర్ డ్రైవర్లు కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరినీ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే వాని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏం జరుగుతుంది ఆన్లైన్ లోపల చేసుకుంటారు అధ్యక్ష. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా 15 సంవత్సరాలు దాటిన బస్సులన్నింటినీ వెంటనే స్క్రాప్ కిందకి తీసుకొని ఎక్కడ కూడా బస్సులు నడవకుండా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ప్రతి బస్సులో ఫైర్కు సంబంధించి కావచ్చు లేదా ఫోన్ నెంబర్ డిస్ప్లే అనేటువంటి మ్యాండేటరీ చేస్తాం. మెడికల్ కిట్ కూడా చేయడంతో పాటుగా ఎక్కడ కూడా బస్సులకు సంబంధించినటువంటి ప్రైవేట్ బస్సులతో పాటుగా ప్రైవేట్ బస్సులు అయితే వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్కి సంబంధించిన నడుపుకుంటారు. గౌరవ సభ్యులు పాఠశాల విద్యార్థుల సమయంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించి నడపమని చెప్పినారు. తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాల ఏరియాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారంగా పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ బస్సులు నడిపే కార్యక్రమం తీసుకోవడంతో పాటుగా ఎక్కడైతే స్కూల్ ఏరియా లోపల ఇంకా బస్సుల రిక్వైర్మెంట్ ఉందో ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు సూచన జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్తో పాటుగా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ అని రాష్ట్ర స్థాయి సమీక్ష కూడా నిర్వహించి రవాణా శాఖ మంత్రిగా దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దాంతో పాటుగా పిల్లలకు కూడా అవగాహన ఉండాలని యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఇట్లా ప్రతి స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో ఒక ట్రాక్ సిస్టమ్, దీనికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ అవగాహనకి ప్రతి స్కూల్లో ఇటువంటి ఏర్పాటు చేయడానికి విద్యాశాఖతో సమన్వయం చేసి ముందుగా వచ్చేటువంటి వాటన్నిటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ కూడా ఆర్టీఓకి సంబంధించిన విషయం లోపల నేను గౌరవ సభ్యులందరూ కూడా సభలో కోరుతా ఉన్నాం. ఎక్కడైనా స్పెసిఫిక్గా రవాణా శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటుగా ప్రత్యేకించి బడి పిల్లలకు సంబంధించిన శ్రద్ధ, రవాణా సౌకర్యం లోపల ఎక్కడ కూడా జాప్యం లేకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల గౌరవ సభ్యుల సూచనలు తీసుకొని మరొకసారి మా యొక్క శాఖతో సమన్వయం చేసుకొని ఇబ్బంది లేకుండా చేస్తామనే మాట ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ తెలియజేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 65